హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పెనం అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసాను. కొంచెం ఆయిల్ వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, ఒట్టిమిరకాయలు వేసి కొంచెం డీప్గా వేయించుకుందాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఒక 3 టమాటో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనిద్దాం. ఇలా బాగా టమాటా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం ధనియాలు, జీలకర్ర, ఒట్టిమిరకాయలు అయితే వేసేసుకున్నాము. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక వేయించి పెట్టుకున్న టొమాటో, ఆనియన్ ఇందులో వేసుకోవాలి. కొంచెం నానబెట్టుకున్న చింతపండు, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.